మంచు లక్ష్మి మోహన్ బాబు కూతురిగా తెలుగులో పలు సినిమాలు చేసి మెప్పించినా ఇప్పుడు బాలీవుడ్ మీద ఫోకస్ చేసింది. ఇటీవల ముంబైకి షిఫ్ట్ అయి అక్కడ ఒక కొత్త అపార్ట్మెంట్ తీసుకొని అక్కడే ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆఫర్ల కోసం ట్రై చేస్తుంది మంచు లక్ష్మి. ఇటీవలే యక్షిని సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా మంచు లక్ష్మి బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మంచు లక్ష్మి మాట్లాడుతూ, నేనిక్కడ ముంబైకి షిఫ్ట్ అయినప్పుడు నాకు ఇల్లు కూడా లేదు. నేనప్పుడు రామ్ చరణ్ ఇంట్లో ఉండేదాన్ని. ఆ విషయం ఎవ్వరికి కూడా తెలీదు. రామ్ చరణ్ ని కూడా ఎవరికి చెప్పొద్దని చెప్పాను. ఇప్పుడు నేను అపార్ట్మెంట్ తీసుకున్నాక షిఫ్ట్ అయ్యానని తెలిపింది. మంచు మెగా ఫ్యామిలీ అనుబంధం గురించి తెలిసిందే. వీరి మధ్య ఉన్న స్నేహంతోనే మంచు లక్ష్మి చరణ్ ని అడిగి తాను ముంబైలో అపార్ట్మెంట్ తీసుకునే వరకు చరణ్ ఇంట్లో ఉన్నారు. అయితే అదే ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయం కూడా తెలిపింది. లక్ష్మి మాట్లాడుతూ, నేను, రానా, చరణ్ చాలా ఆల్మోస్ట్ 142 మంది యాక్టర్స్ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. మా సినిమాలకు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇందులో పోస్ట్ చేస్తాం. నేను, చరణ్, రానా మేమంతా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళమే అని చెప్పింది. దీంతో మంచు లక్ష్మి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆ గ్రూప్ లో ఇంకెవరెవరు ఉన్నారోనని అడుగుతున్నారు నెటిజన్లు.